ఈరోజైతే క్యాప్సికమ్ మసాలా మలాయ్ కర్రీ అన్నమాట. చాలా వెరైటీగా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఒక గిన్నె అయితే తీసుకొని దాంట్లో కొద్దిగంత ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసేసుకొని అవి మంచిగా దోరగా ఫ్రై అయితే వేసుకోవాలి. ఇంకా దీంట్లో అయితే కొబ్బరి, కాజు, దాంతోపాటు బాదం కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని కొద్దిగంత మెంతులు కూడా వేసుకోవాలి. ఇవి మంచి చక్కగా ఫ్రై అయిన తర్వాత పక్కనైతే పెట్టేసుకొని చల్లారనివ్వాలి. ఇంకా దీంతో పాటు నేనైతే క్యాప్సికమ్ అయితే ఒక హాఫ్ కేజీ అయితే తీసుకుంటున్నాను. మంచిగా వాష్ చేసుకొని ఇంకా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా పోపు కోసం అయితే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకొని ఇంకా పోపు దినుసులు అయితే అన్నీ వేసేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసుకొని ఇంకా దీంట్లో ఒక 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకొని కరివేపాకు, ఇంకా దీంట్లో కొద్దిగంత నేను బిర్యానీ ఆకు, కొంచెము ఇలాచి, లవంగా, సాజేదా కూడా వేస్తున్నాను పోపులో కొద్దిగా. ఇంకా ఇది మంచిగా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్, నేను పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను. ఇది కూడా మనము ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై అయితే కానిద్దాం. ఇంకా మీడియం టు హై ఫ్లేమ్లో అయితే చేసుకోవాలి. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి, ఎంత బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ అన్నమాట. ఇంకా దీంట్లో అయితే కొద్దిగంత టమాటాలు, ఒక 2 నుంచి 3 టమాటాలు, ఇవి కూడా పెద్ద సైజులోనే కట్ చేసి ఇంకా దీంట్లో వేసేసుకొని మూత పెట్టి అయితే మనము 5 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అయితే ఉడకనిద్దాము. ఇంకా మసాలా దినుసులు అయితే మనం ఒకసారి అయితే మిక్స్ అయితే పట్టుకుందాము. దీంట్లో కొంచెము చింతపండు అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే లవంగాలు, కొద్దిగా ఇలాచి కూడా వేస్తున్నాను. దాల్చిన చెక్క ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. నేను దాల్చిన చెక్క అయితే వేయట్లేదు. ఇంకా ఇదైతే మంచి మగ్గిపోయింది కదా. ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే చక్కగా ఇలా కలుపుకుందాము. ఇవి ఉప్పు, పసుపు, కారం మొత్తము దీనికైతే మంచిగా పట్టనివ్వాలన్నమాట. ఇంకా ఈ విధంగా అయితే మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా మనం ఈ పేస్ట్ అనేది పట్టేసుకున్నాం కదా, ఈ పేస్ట్ అనేది దీంట్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట. మీరు పేస్ట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం కావాలంటే కొంచెం వేసుకోండి. ఎందుకంటే ఇది మనం మలాయ్ కర్రీ చేస్తున్నాం కదా. అంటే కొందరు అనుకుంటే అది మలాయ్ అంటే పాలతో చేస్తారు కదా, అంటే కాదు, ఇలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. టేస్ట్ అయితే మీరు హోటల్కి వెళ్ళాల్సిన, రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా తింటున్నా కొద్దిగా తినాలనిపిస్తుంది. వేడివేడి అన్నంలో, చపాతీలో, జొన్న రొట్టెల్లో, సంగటిలో, దేంట్లో అయినా తినొచ్చు అన్నమాట. మరి ఫస్ట్ టైం నా వీడియో ఎవరు చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. మీకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా దీంట్లో లాస్ట్కి అయితే కొద్దిగంత కస్తూరి మేతి, పుదీనా, కొత్తిమీర వేసేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇదంతా మనము ఈ పేస్ట్ వేసినాక సిమ్లా పొయ్యి తగ్గించుకొని చేసేసుకోవాలి, ఎందుకంటే అడుగున మాడిపోతుంది. ఇంకా దీంట్లో మనం కొంచెం వాటరు, ఆ మిక్సీ పట్టుకున్న బౌల్లో ఇంకా ఉంటుంది కదా మిశ్రమము, అది వాటరు దాంట్లో వేసుకొని కొద్దిగంత వాటరు దీంట్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఉడకనివ్వాలి. చూడండి, చక్కగా అయితే ఉడికిపోయింది కదా. ఇంకా సువాసన అయితే ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది అన్నమాట. ఈ వెదర్కి అయితే ఇలా ట్రై చేయండి.